హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో రీసెంట్గా మనకి మన్రేగా స్కీమ్ ఏదైతే ఉందో, మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, మన్రేగా స్కీమ్ ఏదైతే ఉందో అది వికసిత్ భారత్ జీ యాక్ట్ 2025తో రీప్లేస్ చేశారు. అయితే ఈ స్కీమ్ ఏంటి? ఇంతకుముందు మన్రేగా యాక్ట్ ఉండేది. సో ఈ స్కీమ్ ఫుల్ ఫామ్ ఏంటి? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్, గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజీవికా మిషన్ గ్రామీణ్ ఇనిషియేటివ్. సో ఈ మన్రేగా స్కీమ్ని రీప్లేస్మెంట్ చేస్తూ కొత్త యాక్ట్, స్టాట్యూటరీ గ్యారంటీ యాక్ట్ అనేది మనకు పాస్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం దీనికి వెళ్ళే ముందు బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేయాలి. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చాక మోస్ట్ ఆఫ్ అవర్ ఎంప్లాయ్మెంట్, అంటే మన ఉన్న ఎంప్లాయీస్ అందరిలో మోస్ట్లీ దే ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్, అంటే దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేశారు. ఓకే, సో అయితే ఈ అగ్రికల్చర్ మీద 90% మంది డిపెండ్ అయినారు. అలాగే మోస్ట్ ఆఫ్ అవర్ జీడిపి కూడా అగ్రికల్చర్ నుంచే వస్తుంది. బట్ 1991 ఎల్పిజి రీఫార్మ్స్, లిక్విడేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ తర్వాత అగ్రికల్చర్ జీడిపి అనేది 15%కి పడిపోయింది. 15 to 16% ఉంది ఇప్పుడు అగ్రికల్చర్, రైట్? 1991 తర్వాత మెల్లిగా అగ్రికల్చర్ జీడిపి తగ్గిపోతూ వచ్చింది. సర్వీస్ సెక్టర్ ఎక్కువ మేజర్ రోల్ తీసుకునింది. కానీ ఈ అగ్రికల్చర్ 15-16% జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్న దగ్గరగా 45 to 46% ఆఫ్ పాపులేషన్ ఇంకా అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ ఏమంటామంటే మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, అంటే కావాల్సిన జనాభా కన్నా ఎక్కువ ఉంటే దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఒక హెక్టార్ ల్యాండ్ తీసుకోండి, అది ఆ హెక్టార్ ల్యాండ్ ఒక 1 టన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేయగలదు. దానికి కావాల్సింది 10 మంది, కానీ ఇక్కడ 20 మంది వర్క్ చేస్తున్నారు. అంటే 10 మంది కన్నా మ్యాక్సిమం 10 మంది కావాలి ఒక టన్ను ప్రొడ్యూస్ చేయడానికి. 15, 20 ఎంతమంది ఉన్నా మ్యాక్సిమం అది 1 టన్నే ప్రొడక్షన్. సో దానివల్ల ఏమవుతుంది, ఈ 5 to 10 ఎక్స్ట్రా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేస్ట్ఫుల్ రిసోర్సెస్. సో వాళ్ళని వేరే యాక్టివిటీస్లోకి షిఫ్ట్ చేస్తే దానివల్ల మనకి ప్రొడక్టివిటీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, లేదా జీడిపి ఇలాగే ఉండిపోతుంది. ఎందుకంటే 20 మంది వర్క్ చేసినా 30 మంది వర్క్ చేసినా ఆ అగ్రికల్చర్ నుంచి వచ్చే క్వాంటిటీ సేమ్ అనమాట, రైట్? సో వీటిని ట్యాకిల్ చేయడానికి రూరల్ ఏరియాస్లో ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ గవర్నమెంట్ మన్రేగా యాక్ట్ తీసుకొచ్చింది. 2005లో ఈ మన్రేగా యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఈ మన్రేగా యాక్ట్ మెయిన్ ఎయిమ్ ఏంటి? ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ టు రూరల్ పీపుల్, అంటే అందరూ అగ్రికల్చర్లో చేస్తున్నారు, అవసరం లేదు కాబట్టి వాళ్ళని ఎక్స్ట్రా మంది ఉన్న వాళ్ళని వేరే ఎంప్లాయ్మెంట్లో, అంటే రోడ్స్ కట్టడంలో, బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్లో కట్టడం కానీ అలా షిఫ్ట్ చేసి వాళ్ళకి గ్యారంటీ ఎంప్లాయ్మెంట్, ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మన్రేగా స్కీమ్ అనేది లాంచ్ చేశారనమాట. ఈ మన్రేగా స్కీము వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్. ఎందుకు అనంటే ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ ద వేజెస్. ఇంతకుముందు అందరూ అగ్రికల్చర్లో ఉంటే అందరూ షేర్ చేసుకుని వాళ్ళ వేజ్ తక్కువ వచ్చేది. పెర్ డే వేజ్ 50 రూపాయలు 70 రూపాయలతోనే ఆగిపోయేది. కానీ ఇప్పుడు అగ్రికల్చర్లో కొంతమంది ఉండి మిగిలిన వాళ్ళు వేరే దగ్గరికి షిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళ వేజెస్ పెరిగిపోయాయి అన్నమాట. అలాగే బెటర్ కనెక్టివిటీ, రూరల్ ఏరియాస్ని అర్బన్ ఏరియాస్ కనెక్ట్ చేస్తూ రోడ్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కట్టడం జరిగింది. బెటర్ కనెక్టివిటీ అయింది. అలాగే డిజిటల్ పెనిట్రేషన్, ఎందుకంటే మన్రేగా స్కీమ్లో జియో ట్యాగింగ్ కానీ సోషల్ ఆడిట్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఇంటర్నెట్, ఫోన్స్ ఇవన్నీ కూడా యూస్ చేస్తూ రూరల్ ఏరియాస్కి డిజిటల్ టెక్నాలజీ పెనెట్రేట్ అయింది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అయితే ఎందుకు దీన్ని మారుస్తున్నాం? ఎందుకు అంటే రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 డెకేడ్లో లైవ్లీహుడ్ ఛాన్సెస్ అనేవి చేంజ్ అయిపోయాయి. అంటే రూరల్ నుంచి చాలామంది వేరే అర్బన్ ఏరియాకి వెళ్ళారు, అలాగే వేరే అర్బనే కాదు వేరే కంట్రీకి కూడా వెళ్ళారు. సో ఇంకా కూడా మనం పాత పద్ధతులు, పాత మెజర్స్ తీసుకొని ముందుకు వెళ్ళలేం. వాళ్ళ లైవ్లీహుడ్ చేంజ్ అయిపోయింది, వాళ్ళకి కావాల్సిన మనీ ఇంకా ఎక్స్ట్రా అయింది. ఇంతకుముందు జస్ట్ అందరూ పని చేసుకునేవారు, కానీ ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు. సో దానికి కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోయాయి. సో ఆ నేచర్ ఆఫ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ క్యారెక్టరిస్టిక్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అయిపోయాయి. అంటే ఓల్డ్ మన్రేగా స్కీమ్ ఒక 20 years ముందు లాంచ్ చేసిన నేచరు అది ఇప్పుడు చేంజ్ అయిపోవడం వల్ల మన్రేగా స్కీమ్ అనేది రిడెండెంట్ అయిపోయింది అని గవర్నమెంట్ చెప్తుంది. ఓకే, సో దాంట్లో భాగంగానే మనం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ యాక్ట్ 2025 పాస్ చేశారు. ఏ ఇయర్లో తీసుకొచ్చారని అడుగుతారు, కన్ఫ్యూజ్ అవుతుంది. 2026 కాదు, 2025 డిసెంబర్లో. అండ్ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, విజీ రామ్ స్కీమ్, రైట్? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజీవికా మిషన్.
సో ఇది మన్రేగాని రీప్లేస్మెంట్ చేస్తూ ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. అయితే దీని మెయిన్ ఏమేంటంటే వికసిత్ భారత్ 2047. మన బడ్జెట్ థీమ్ కూడా ఇదే. వికసిత్ భారత్ అంటే ఏంటి? డెవలప్డ్ ఇండియా. మన ఇండియా ఎప్పటి నుంచో డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకున్నాం. ఇప్పటికీ కూడా మనం మేము చిన్నప్పుడు చదివేటప్పుడు కూడా డెవలపింగ్ కంట్రీ, ఇప్పుడు చదివేట జనరేషన్ కూడా ఇంకా డెవలపింగ్ కంట్రీ. సో ఇంకెప్పుడు డెవలప్డ్ కంట్రీ అవుతుంది. సో అందుకోసం గవర్నమెంట్ ఒక ఎయిమ్ పెట్టుకునింది, దట్ ఈస్ టు అచీవ్ డెవలప్డ్ ఇండియా బై 2047. 2047 కల్లా కూడా డెవలప్డ్ ఇండియా కావాలని వికసిత్ భారత్ గోల్ లాంచ్ చేశారు. సో దాంట్లో భాగంగా ఈ స్కీమ్ కూడా హెల్ప్ అవుతుంది అని లాంచ్ చేశారు. రైట్, మన్రేగాని రీప్లేస్ చేశారనమాట. అయితే ఫస్ట్ ఈ ఇనిషియేటివ్ యొక్క మేజర్ హైలైట్స్ చూద్దాం, తర్వాత మన్రేగాతో డిఫరెన్స్ చూద్దాం, మన్రేగాకి కొత్త యాక్ట్కి డిఫరెన్స్ ఏమున్నాయి, ఏం అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కంపేర్ చేస్తూ చూద్దాం. ఫస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ సమ్మరీ. ప్రెస్ ఇన్ఫర్మేషన్లో ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసిందే, వెరీ గుడ్ ఆర్టికల్. మన్రేగాని రీప్లేస్మెంట్ చేస్తూ ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు 125 days వేజ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇస్తున్నారు. అంటే టోటల్గా 365 days ఇయర్లో ఉంటే ఈ యాక్ట్ రూరల్లో ఎవరున్నా, అంటే ఎలిజిబిలిటీ ఏజ్ ఎంత? 15 to 59. మన ఇండియాలో వర్కింగ్ ఏజ్ ఎలిజిబిలిటీ 15 years దాటి ఉండాలి, 59 లోపు ఉండాలి, అంటే 60 టచ్ అవ్వకూడదు, అప్పుడే వీళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఈ ఏజ్ గ్రూప్లో ప్రతి ఒక్క రూరల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్, అంటే వేరే ఎక్కడ దొరకకపోతే డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు అనమాట. 125 days మినిమం ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వబోతుంది. రైట్, 125 మినిమం అవుట్ ఆఫ్ 365 గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతుంది అనమాట. రైట్, అలాగే వీళ్ళని 125 days ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నాం, కానీ ఎలాంటి వర్క్ ఇస్తాం వాళ్ళకి ఏం వర్క్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా 4 priority ఏరియాస్గా క్లియర్గా మెన్షన్ చేసింది గవర్నమెంట్. ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతారు, డేస్ అడుగుతారు, అలాగే 4 priority ఏరియాస్ ఏంటి అని. వాటర్ సెక్యూరిటీ అంటే కెనాల్స్ కానీ ట్యాప్స్ కానీ వీటిని అన్నిటిని లే చేసే వర్క్స్ ఇస్తారు, పెద్ద పెద్ద ట్యాంక్స్ బిల్డ్ చేయడం, స్టోరేజ్ కానీ ఇలాంటివి. సో వాటర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రూరల్ అంటే ఏంటి? గోడౌన్స్ కానీ రోడ్స్ కానీ ఏవైతే రూరల్ ఏరియా స్పెసిఫిక్ నెసెసిటీ ఉందో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బతకడానికి మనకి ఏం కావాలి? బేసిక్ ఎడ్యుకేషను, అంటే స్కూల్స్, అలాగే హెల్త్, హాస్పిటల్స్, ఇలాంటి లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కూడా ఇస్తారనమాట. నెక్స్ట్ క్లైమేట్ రెసిలియన్స్. ఇంతకుముందు పాత ఒక డెకెడ్ ముందు క్లైమేట్ చేంజ్ గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల ఎన్నో డిజాస్టర్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఆ క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం బిల్డ్ చేయబోతున్నాం. అంటే మనం కట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లైమేట్ని తట్టుకొని ఉండేలాగా మనం బిల్డ్ చేస్తున్నాం అనమాట. సో ఈ 4 areas వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వాటర్ సెక్యూరిటీ, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లైమేట్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటిని దృష్టిలో పెట్టుకొని వర్క్స్ అన్నీ కూడా వీళ్ళు చాలా చేయించబోతున్నారు. వాళ్ళకి 125 days మినిమం గ్యారంటీ ఇస్తున్నారనమాట. ఓకే, అలాగే ఇది ప్లాన్ చేసేది లోకల్ ప్లానింగ్, గ్రామ సభ, స్టేట్స్ వాళ్ళ దగ్గర నుంచి ప్లాన్ చేస్తున్నారు, నేషనల్తో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇస్తుంది అనమాట. సో గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి స్కీమ్ లాంచ్ చేసింది, కానీ ఎలాంటి వర్క్స్ కావాలి, ఎలాంటి హాస్పిటల్ కావాలి అనేది లోకల్ లెవెల్ గ్రామ సభసే డిసైడ్ చేస్తాయి. అంటే ఇది లోకల్ ప్లానింగ్ ద్వారా నేషనల్తో ఇంటిగ్రేట్ చేస్తూ ఈ స్కీమ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రైట్, వెరీ ఇంపార్టెంట్ పాసిబుల్ క్వశ్చన్ ఆల్సో. ఇక్కడ ఈ 365 daysలో 125 days వర్క్ ఏదైతే ఇస్తున్నారో ఆ 125 days 60 days అవైలబుల్ ఉండదు. ఎప్పుడు? మాన్సూన్ సీజన్. మాన్సూన్ సీజన్ అంటే ఎప్పుడు? మనకి ఖరీఫ్ సీజన్. ఖరీఫ్ సీజన్ అంటే జూను, జూలై, ఈ 2 monthsలో మనకి ఎక్కువ అగ్రికల్చర్ వర్క్ ఉంటుంది. సో ఆ టైంలో ఈ స్కీమ్ని కానీ ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ అగ్రికల్చర్కి కావాల్సిన లేబర్ అన్అవైలబుల్ అయిపోతారు, అక్కడ ఉండరు వాళ్ళకి, అప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అందుకోసమని గవర్నమెంట్ ఏం చేసిందంటే 60 days ఈ స్కీము పాస్ ఉండదన్నమాట. జూన్, జూలై ఆ మాన్సూన్ సీజన్ ఏదైతే మనకు ఉందో ఆ టైంలో మనకి, అంటే ఆ 60 days జూన్, జూలై అనే కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఖరీఫ్ జూన్ సీజన్లో మనకి సోవింగ్ కావాలి, తర్వాత రాబీకి మనకి ఎప్పుడు కావాలి? మళ్ళీ సెప్టెంబరో అక్టోబరో కావాలి. సో మొత్తానికి 60 days ఏవైతే సోవింగ్ సీజను, లేబర్ ఇంటెన్సివ్ వర్క్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ టైంలో ఈ స్కీమ్ అవైలబుల్ ఉండదు. ఎందుకంటే ఈ స్కీమ్ అవైలబుల్ ఉంటే అందరూ ఇక్కడే వర్క్ చేస్తారు, అగ్రికల్చర్కి తక్కువ ఉంటారు. సో అందుకోసమని సఫిషియంట్ లేబర్ అగ్రికల్చర్లో అవైలబుల్ ఉండాలని ఇక్కడ 60 days పాస్ చేసింది అనమాట. మిగిలిన 305 days ఏవైతే ఉన్నాయో అప్పుడు ఇవి అవైలబుల్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ నార్మేటివ్ ఫండింగ్ అనేది కొత్తగా
ఇంక్లూడ్ చేశారు. ఇంతకుముందు ఏంటంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంటే మొత్తం డబ్బులు ఇచ్చేసేది, స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. సో అలాంటప్పుడు వాళ్ళు రెస్పాన్సిబుల్ లేకుండా ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేసేవాళ్ళు, ఎలాంటి వర్క్స్ అనేది ప్రాపర్గా రిపోర్ట్ చేసేవాళ్ళు కాదు, పొలిటిసైజ్ చేసేవాళ్ళు. అందుకని నార్మేటివ్ ఫండింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనమాట. అంటే కాస్త ఫండ్ సెంటర్ ఇస్తుంది, స్టేట్స్ మిగిలిన వేసుకోవాలి, రిక్వైర్మెంట్ బట్టి ఫండ్ ఇస్తూ ఉంటుంది అనమాట. దాని గురించి ఇంకా డీటెయిల్గా వచ్చే స్లైడ్లో చూద్దాం. ఓకే, సో నార్మేటివ్ ఫండింగ్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఓవర్సైట్. అంటే ఏ వర్క్ అయితే జరుగుతుందో ప్రతిదీ డిజిటలైజేషన్, కంప్యూటర్స్, డాష్ బోర్డ్స్, సోషల్ ఆడిట్స్, ప్రతి చిన్న ₹1 వరకు కూడా డిజిటలైజ్ చేయాలని మ్యాండేటరీ చేశారు. అప్పుడు ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి కరప్షన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే సెంట్రల్ స్పాన్సర్డ్. ఇంతకుముందు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కంప్లీట్గా 100% సెంటరే ఫండ్స్ ఇచ్చేది. కానీ ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ చేశారు. అంటే ఏంటి, స్టేట్స్ కూడా కాస్త రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఫండింగ్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని ఫీచర్స్ చూసాం. ఈ వికసిత్ భారత్ రామ్జీ యాక్ట్ ఏదైతే ఉందో దాని ఫీచర్స్ చూసాం. అయితే మన్రేగా ఎలా ఎవాల్వ్ అయిందో చూద్దాం. తర్వాత మన్రేగాని నెక్స్ట్ ఈ విజీ రామ్ ఆ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంపేర్ చేస్తూ చూద్దాం. కంపారిటివ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు అనమాట. ఫస్ట్ మన్రేగా అనేది 100 days రూరల్ అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చేసింది. అంటే 365 daysలో మినిమం 100 days ఎంప్లాయ్మెంట్ రూరల్లో ఇస్తామని మ్యాండేటరీ చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు అది 125 అయింది. ఓకే, ఇది ఉమెన్ పార్టిసిపేషన్ కూడా మెల్లిమెల్లిగా పెరిగింది. మన ఇండియాలో ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇంకా తక్కువ ఉంది. అంటే 100లో 40-45 మంది మాత్రమే ఎకానమీలో పార్టిసిపేట్ చేస్తున్నారు, మిగిలిన అందరూ ఇంకా హౌస్ వైఫ్స్గానే ఉన్నారు. కానీ మేల్ అయితే 80-85% ఉంది. అయితే ఈ మన్రేగా ఆ విలేజ్ లెవెల్లోకి తీసుకుని వెళ్ళడం వల్ల అక్కడున్న ఉమెన్ కూడా వాళ్ళు సంపాదించుకునే ఛాన్స్ వచ్చింది. ఉమెన్ పార్టిసిపేషన్ కూడా మెల్లిగా పెరిగిందనమాట. ఓకే, అయితే ఈ ప్రోగ్రెస్ జరిగింది. కానీ ఇర్రెగ్యులర్ వర్క్స్, వీక్ మానిటరింగ్, డబ్బులు ఎలా వెళ్తున్నాయో, ఎలా జరుగుతున్నాయో, ఎంత వర్క్ జరుగుతున్నాయో ప్రాపర్గా అవ్వలేదు. అలాగే 100 days ఎంప్లాయ్మెంట్ అన్నారు, కానీ 90% ఏరియాస్లో 100 days ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోయారు. దానికి తగిన కంపెన్సేషన్ కూడా ఇవ్వలేకపోయారు. సో ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఓకే, అలాగే ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా గ్రామీణ యాక్ట్ ఏదైతే కొత్తది ఉందో ఇది అడ్మినిస్ట్రేటివ్ స్పెండింగ్ 6% నుంచి 9%కి పెంచారు. అంటే ఏంటి, ఇంతకుముందు టోటల్ ఫండ్ ఏదైతే ఉందో 100 కోట్లు రిలీజ్ చేశారనుకోండి, అందులో 6 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ అంటే మానిటరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, డిజిటలైజేషన్, వీటికి 6% మాత్రమే యూజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ 9%కి పెంచింది. వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు అని అంటే మనం ఇంప్లిమెంట్ చేయడమే కాదు, దాన్ని మానిటర్ చేయడం, దాన్ని అడ్మినిస్ట్రేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. అప్పుడే కరప్షన్ తగ్గుతుంది అనమాట. అందుకని టోటల్ ఎక్స్పెన్సెస్లో 9% వరకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్కి ఖర్చు పెట్టుకోవచ్చు అని గవర్నమెంట్ అలో చేసింది. రీసెంట్ చేంజ్ అనమాట. రైట్, అయితే ఈ మన్రేగాని రీప్లేస్ చేయడానికి రీజన్ ఏంటి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఫస్ట్లీ లెస్ అలైన్డ్ విత్ ద ప్రజెంట్ రూరల్ రియాలిటీస్. ఇంతకుముందు జస్ట్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే ఏదో ఒకటి అని చెప్పేసి ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రియాలిటీ చేంజ్ అయింది. క్లైమేట్ ఆస్పెక్ట్స్, స్కూల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావాలి, వ్యాక్సినేషన్ సెంటర్స్ కావాలి. అందుకని ఓల్డ్ అలైన్మెంట్ ఏదైతే ఉందో అది రిడెండెంట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్లాన్ కావాలి, కొత్త చేంజెస్ కావాలి. సో అందుకోసమని ఈ ఒక రీజన్ సైడ్ చేసింది గవర్నమెంట్. దాంతోపాటు మోడర్నైజ్ రూరల్ ఎంప్లాయ్మెంట్, ఏదో పాత పద్ధతిలో ఎంప్లాయ్మెంట్ కాకుండా మోడర్నైజ్, కొత్త స్కిల్స్, కొత్త మెషిన్స్, కొత్త ఎక్విప్మెంట్, వీటిని అన్నింటిని ఇంక్లూడ్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే అకౌంటబిలిటీ, క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా ఓల్డ్ మెథడ్లో లేవు కాబట్టి వీటిని అన్నింటిని ఇంక్లూడ్ చేస్తూ కొత్త స్కీమ్ని మనకి రీప్లేస్ చేయడానికి లాజికల్గా తీసుకొచ్చారనమాట. ఓకే, ఇప్పుడు కీ ఫీచర్స్ చూద్దాం. ఈ న్యూ యాక్ట్ ఏదైతే ఉందో వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ ఆజీవికా గ్రామీణ్ యోజన ఏదైతే మనకి స్కీమ్ ఉందో దీని ఫీచర్స్ మనం ఇక్కడ చూద్దాం. 3 key కాంపోనెంట్స్. కాంపోనెంట్స్ అంటే ఏంటి, పార్ట్స్ అనమాట, పార్ట్స్. సో 3 key కాంపోనెంట్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ స్కీమ్లో. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే స్ట్రెంథెన్డ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ. సో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అనేది స్ట్రెంథన్ చేస్తున్నారు. ఎలా, ఇంతకుముందు 100 days ఉండేది, ఇప్పుడు 125 days మినిమం చేశారు. ఓకే, అలాగే ఈ 125 days కానీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతే దానికి తగిన, అంటే 10 రోజులు 150నే ఎంప్లాయ్మెంట్ వచ్చింది, మిగిలిన 10 days ఎంప్లాయ్మెంట్ రాలేదు, ఆ 10 daysకి కంపెన్సేషను గవర్నమెంట్ పే చేస్తుంది డైరెక్ట్గా. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోయినా డైరెక్ట్ ఖాళీగా ఉన్నా వాళ్ళకి మినిమం 125 daysకి వాళ్ళకి వేజెస్ వచ్చేలాగా గవర్నమెంట్ గ్యారంటీ చేసింది. సో
ఇది ఫస్ట్ కాంపోనెంట్. సెకండ్ కాంపోనెంట్ ఏంటంటే రూరల్ అసెట్ క్రియేషన్. 4 కాంపోనెంట్స్ చూసాం కదా, క్లైమేట్ రెసిలియంట్, రూరల్ లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. సో వీటిని ఇంటిగ్రేట్ చేస్తూ అసెట్స్ క్రియేట్ చేయాలని డిసైడ్ చేసింది. అంటే మన్రేగా స్కీమ్లో ఇచ్చే ఫండ్స్ అంతా కూడా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లోనే వాళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. నెక్స్ట్ అకౌంటబిలిటీ త్రూ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ. అంటే ఏదైతే ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారో, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ టెక్నాలజీ ద్వారా క్లియర్గా డిజిటలైజ్ చేయబోతున్నారు. ఇవి 3 కాంపోనెంట్స్ అనమాట ఈ వికసిత్ భారత్ జీ రామ్జీ యాక్ట్ యొక్క ఫీచర్స్, కాంపోనెంట్స్. రైట్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మినిమం 125 డేస్ గ్యారంటీ ఇస్తున్నారు. ఇంతకుముందు అయితే 100, ఇప్పుడు మినిమం 125. ఓకే, అలాగే ఇది స్పెసిఫిక్ టు అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్. ఎవరైతే స్కిల్స్ ఉన్నాయో, టీచింగ్ అనో లేకపోతే సాఫ్ట్వేర్ అనో, అవేవి ఇక్కడ ఇవ్వట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ అన్స్కిల్డ్ వర్క్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే ఎగ్జామ్లో. సో దిస్ పర్టికులర్ స్కీమ్ లైక్ మన్రేగా ఆల్సో ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్. ఓకే, 60 డే నో వర్క్. మీకు చెప్పా కదా, మాన్సూన్ సీజన్లో ఎప్పుడైతే సోవింగ్ సీజన్ ఉంటుందో ఆ టైంలో 60 డేస్ ఈ వర్క్ ఏది ఇవ్వరు, ఎందుకంటే అగ్రికల్చర్కి లేబరర్స్ అవైలబుల్గా ఉండాలని. అయితే ఆ 60 డేస్ అవాయిడ్ చేస్తే మనకి ఇంకెన్ని డేస్ ఉన్నాయి, 305 డేస్ ఉన్నాయి. సో ఆ 305 డేస్లో మినిమం 125 డేస్ గవర్నమెంట్ ఆ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఒకవేళ ఇవ్వకపోయినా కంపెన్సేషనే ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ 6 డేస్ ఏవైతే వర్క్ చేశారో ప్రతి వారం వాళ్ళకి వేజెస్ అనేవి ఇచ్చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వేజెస్ ఎప్పుడు పే చేస్తారంటే ప్రతి వారం, అంటే ఆ 1 వీక్ జరిగిన వర్క్కి ప్రతి 1 వీక్కి వేజెస్ ఇచ్చేస్తారు. సో వాళ్ళకి సఫిషియెంట్ డబ్బులు ఉంటాయి. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితిలో మ్యాక్సిమం ఫోర్ట్ నైట్, అంటే 2 వీక్స్, 14 డేస్ అనమాట. 2 వీక్స్ లోపల ఇచ్చేసేసేయాలి, మ్యాండేటరీ ఇది. ఇవ్వలేకపోతే దానికి తగిన పనిష్మెంటు, అలాగే ఎక్స్ట్రా మనీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. రైట్, సో 1 వీక్లో ఇచ్చేసింది. ఒకవేళ కుదరకపోతే మ్యాక్సిమం 2 వీక్స్ లోపలే ఇదంతా కూడా ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ 4 కాంపోనెంట్స్ చూసాం మనం. వాటర్ రిలేటెడ్ వర్క్స్, లైవ్లీహుడ్ రిలేటెడ్ వర్క్స్, తర్వాత కోర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పెషల్ వర్క్స్ లైక్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్. సో ఇవి ఆల్రెడీ మనం బిగినింగ్లోనే డిస్కస్ చేసాం. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మన్రేగా అండ్ వికసిత్ భారత్ జీ రామ్జీ యాక్ట్? సో ఏ డిఫరెన్సెస్ వచ్చాయి? సో ఇవి మనకి ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్లీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఏవి స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ఎక్కడ మన్రేగాలో ఏ వర్క్స్ ఇస్తాము, ఎలాంటి వర్క్ ఇస్తాము అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇదంతా కూడా స్కాటర్డ్ కేటగిరీ, ఇర్రెగ్యులర్. బట్ ఇప్పుడు మనకి ఏమైంది, క్లియర్లీ డిఫైన్డ్ 4 క్లియర్లీ డిఫైన్డ్ ప్రియారిటీస్, క్లైమేట్, రూరల్, లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా. ఇంతకుముందు 100 డేస్ ఉండేది, ఇప్పుడు 125 డేస్ గ్యారంటీ చేస్తున్నారు. ఓకే, అండ్ అన్స్కిల్డ్ వేజ్ కాస్ట్స్ కంప్లీట్గా మన్రేగాలో సెంటరే బేర్ చేస్తుంది. స్టేట్స్ అనేవి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, అంటే వర్క్ ఇవ్వలేని పరిస్థితుల్లో మాత్రమే స్టేట్స్ డబ్బులు ఇస్తున్నాయి. అర్థం చేసుకోండి, మన్రేగాలో అన్స్కిల్డ్ వేజ్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో వాటికి కావాల్సిన డబ్బులన్నీ సెంటరే ఇచ్చేది. స్టేట్స్ ఏం చేసేది, ఒకవేళ 115 డేస్ ఇచ్చి, అంటే 100 డేస్ నుండి 90 డేస్ ఇచ్చి మిగిలిన 10 డేస్ వర్క్ ఇవ్వకపోతే ఆ 10 డేస్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ మాత్రం స్టేట్ ఇచ్చేది అనమాట. కానీ ఇప్పుడు సెంటర్ స్టేట్ షేర్ చేసుకోవాలి. అన్ని స్టేట్స్ కూడా 60% ఫండింగ్ సెంటర్ ఇస్తుంది, 40% ఫండింగ్ స్టేట్స్ పెట్టుకోవాలి. అదే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అనుకోండి, ఏవైతే బార్డర్లో ఉన్నాయో, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నార్త్ ఈస్ట్, జమ్మూ కాశ్మీర్, ఇక్కడ 90% ఫండ్స్ సెంటర్ ఇస్తుంది, 10% మాత్రం ఆ స్టేట్స్ పెట్టుకుంటే చాలు. మిగిలిన స్టేట్స్ మటుకు 60-40% రేషియో, 60% ఫండింగ్ సెంటర్ ఇస్తుంది, 40% స్టేట్స్ పెట్టుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టేట్స్ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎలా పడితే అలా స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయలేరు. నెక్స్ట్, పాస్ విండో లేదు. ఇంతకుముందు మన్రేగాలో ఈ అగ్రికల్చర్ సీజన్లో కూడా అందరు వర్కర్స్ ఇక్కడికి వచ్చేసేవాళ్ళు. అప్పుడు అగ్రికల్చర్కి కావాల్సిన లేబర్ అవైలబుల్ ఉండేవాళ్ళు కాదు. సో అలాంటి ప్రొవిజన్ లేదనమాట. కానీ ఇప్పుడు 60 డే పాస్ ఇచ్చాం. 60 డే పాస్ అనేది మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఫండింగ్ అనేది ఇంతకుముందు అన్ప్రెడిక్టబుల్ అలొకేషన్, ఎంత ఏంటి అని మనం ప్రెడిక్ట్ చేసేవాళ్ళం. కావాల్సినప్పుడు ఇస్తూ ఉండేవాళ్ళం, ఆ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ప్రపోజ్ చేస్తూ ఉండేటివి. సో దానివల్ల చాలా వేస్టేజ్ ఉండేది, కరప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు నార్మేటివ్ ఫండింగ్, అంటే కాస్త సెంటర్ కాస్త స్టేట్ ఇద్దరు రెస్పాన్సిబుల్గా ఖర్చు పెట్టాలి. ఓకే, నెక్స్ట్, గ్రామ పంచాయత్ ప్లానింగ్ ఈజ్ సెంట్రల్. అంటే సెంట్రల్ గవర్నమెంటే, అంటే సెంట్రల్ లెవెల్ అంటే సెంటర్ స్టేట్స్ డిసైడ్ చేసేవి అనమాట గ్రామ పంచాయత్ రోల్ ఏంటని. కానీ ఇప్పుడు ప్రతి ప్రాజెక్టు ఏది అక్కడ కట్టాలి, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది
గ్రామ్ సభాసే డెసిషన్స్ తీసుకుంటాయి. అంటే 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పుడు ట్రూ స్పిరిట్గా మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్. అలాగే ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్, ఫినాన్స్ ఎలా ఉన్నాయి, ఆల్రెడీ మనం 60-40% అని చెప్పుకున్నాం కదా, రైట్. ఇప్పుడు ఇంతకుముందు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఉండేది, ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అయింది. అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కంప్లీట్లీ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ స్పాన్సర్డ్ అంటే స్టేట్స్ కూడా షేర్ చేసుకోవాలి. నార్మేటివ్ ఫండింగ్ గురించి కూడా డిస్కస్ చేసాం. అయితే 60% సెంటర్ ఇస్తుంది, 40% స్టేట్స్ ఇస్తున్నాయి. అయితే సెంట్రల్ కాంపోనెంట్ ఏమీ ఇక్కడ తగ్గించుకోలేదు. ఈ బిల్లు చాలామంది క్రిటిసైజ్ చేశారు, ఫండింగ్ తగ్గించుకుంటున్నారు, సెంటర్ బర్డెన్ తగ్గించుకుంటుందని. కాదు, మినిమము ప్రతి ఇయర్ సెంటర్ ఇంతకుముందు ఎంత అయితే ఇస్తుందో అంతకన్నా ఎక్కువ ఇస్తుంది. 95,692 crores సెంటర్ ఇవ్వాలి, మిగిలిన మనీ ఏదైతే ఉందో అది స్టేట్ పెట్టుకోవాలి. టోటల్ 1.51 lakh crore. సో ప్రతి ఇయర్ 1.51 lakh crores ఈ జీరామ్జీ యాక్ట్ గురించి స్పెండ్ చేస్తున్నారు. అందులో సెంట్రల్ గవర్నమెంట్ 95,692 crores ఇస్తుంది, మిగిలిన 56 or 57 lakh crores ఏవైతే ఉన్నాయో అవి స్టేట్స్ రెస్పెక్టివ్గా పెట్టుకోవాలన్నమాట, అన్నీ కలిపి. ఓకే, అదే హిమాలయన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయితే 90% సెంటర్ ఇస్తుంది, మిగిలినవి 10% స్టేట్స్ పెట్టుకుంటే చాలు. అదే యూనియన్ టెరిటరీస్ అయితే విచ్ ఆర్ డైరెక్ట్లీ అండర్ ద సెంటర్ 100% సెంటర్ ఫండింగ్ అనమాట. యూనియన్ టెరిటరీస్కి బర్డెన్ ఏముండదు, ఎందుకంటే అవి డైరెక్ట్గా గవర్నమెంటే రూల్ చేస్తుంది కాబట్టి. ఫైనలీ ఇంప్లిమెంటేషన్, ఇవి ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఎవరి రోల్ ఏంటి? ఫస్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ గ్రామీణ్ రోజ్గర్ గ్యారంటీ కౌన్సిల్స్ ఉంటాయి. సెంట్రల్ అండ్ స్టేట్ గ్రామీణ్ రోజ్గర్ కౌన్సిల్స్ ఉంటాయి. దీని రోల్ ఏంటంటే పాలసీ గైడెన్స్, అంటే ఎలా పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి, వాటి రూల్స్ ఏంటి, ఎన్ని రెగ్యులేషన్స్, అలాగే ఇంప్లిమెంటేషన్ రివ్యూ చేసి అకౌంటబిలిటీ స్ట్రెంథెన్ చేయడం అనమాట. అంటే ఓవరాల్గా సెంట్రల్ లెవెల్లో ఈ ప్లానింగ్ చెప్తారు, ఎలా ఉండాలి ఏంటి అని చెప్తాయన్నమాట. నెక్స్ట్ నేషనల్ అండ్ స్టేట్ స్టీరింగ్ కమిటీస్. ఇక్కడ రోజ్గర్ గ్యారంటీ కౌన్సిల్స్, ఇక్కడ స్టీరింగ్ కమిటీస్ ఇవేం చేస్తాయంటే స్ట్రాటజిక్ డైరెక్షన్, అంటే ఎక్కడ మనకి రోడ్స్ కావాలి, ఏ ప్లేస్లో కావాలి, కవరేజ్ మినిమం 125 days అందరికీ అందుబాటులో ఉండేలాగా చేసుకోవాలి. అలాగే మానిటర్ పెర్ఫార్మెన్స్, ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, వర్క్ నిజంగా చేస్తున్నారా లేదా అక్కడికి వెళ్ళి కూర్చొని చేసేస్తున్నారా, లేదా ఫండింగ్ ఏమైనా మిస్అప్రోప్రియేట్ చేస్తున్నారా, ఇవన్నీ మానిటర్ చేస్తాయి స్టీరింగ్ కమిటీస్. నెక్స్ట్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయి, లెడ్ ప్లానింగ్, అంటే ఎలాంటి ఎక్కడ రోడ్స్ కావాలి అంటే వాళ్ళు ప్లాన్ చేసి చెప్తారనమాట, పైకి పంపిస్తారు, రైట్. గ్రామ పంచాయత్స్ అనేవి అట్లీస్ట్ 50% ఆఫ్ వర్క్స్, టోటల్ కాస్ట్లో 50% ఆఫ్ వర్క్స్ గ్రామ పంచాయత్సే డైరెక్ట్గా హ్యాండిల్ చేయబోతున్నాయి, డీసెంట్రలైజ్డ్ అప్రోచ్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో డైరెక్ట్గా వెళ్ళి చూస్తారనమాట. వీళ్ళు ఎక్కడో ఉండి చూస్తారు, డిజిటల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళి ఎలాంటి వర్క్ జరుగుతుంది ఏంటి అని రిపోర్ట్ పంపిస్తారనమాట. ఓకే, పేమెంట్స్, సోషల్ ఆడిట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ గ్రామ్ సభాస్ సోషల్ ఆడిట్స్ కండక్ట్ చేస్తాయి, వీళ్ళు ఓవర్సీ చూస్తారు, కానీ యాక్చువల్ కండక్ట్ చేసేది గ్రామ్ సభ. ట్రాన్స్పరెన్స్గా అందరికీ వెళ్ళేలాగా రికార్డ్స్ కూడా మెయింటైన్ చేస్తాయి. సో ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ఒక్కొక్క రోల్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. అది స్టేట్ పీసీఎస్ రాస్తారా, ఎస్ఎస్సి రాస్తారా, ఏది రాసినా కూడా ఒక క్వశ్చన్ మ్యాండేటరీగా ఉంటుంది అనమాట, రైట్. నౌ లెట్స్ సాల్వ్ ద క్వశ్చన్. ఒక క్వశ్చన్ అనమాట, రిగార్డింగ్ ద వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా గ్రామీణ్ మిషన్ గ్రామీణ్ యాక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. అంటే ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారనమాట. ఓకే, ఫస్ట్లీ ఇట్ గ్యారంటీస్ 125 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ పెర్ రూరల్ హౌస్ హోల్డ్ యాన్యువలీ. పాస్ చేసి ఆన్సర్ చేసి తర్వాత చెక్ చేసుకోండి ఆన్సర్. ఓకే, సో ఇట్ గ్యారంటీస్ 125 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ పెర్ రూరల్ హౌస్ హోల్డ్ యాన్యువలీ ప్రతి ఇయర్. ఇట్ ప్రొవైడ్ 60 day నో వర్క్ పీరియడ్ డ్యూరింగ్ అ పీక్ అగ్రికల్చర్ సీజన్. అగ్రికల్చర్ సీజన్లో 60 days నో వర్క్ హ్యాండిల్ పాస్ ఉంటుందన్నమాట. వేజెస్ మస్ట్ బి పేడ్ విత్ ఇన్ 1 month ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్. అంటే వేజెస్ అనేవి 1 month లోపల పే చేసేయాలి, వర్క్ కంప్లీట్ అయిన 1 month లోపల. ఇట్ లింక్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. ఈ స్కీము ఎంప్లాయ్మెంట్ జనరేషన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్తో లింక్ చేస్తుంది అని అంటున్నారు, రైట్. సో దీస్ 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అన్నారు.
125 డేస్ గ్యారంటీ ఇస్తుందని చెప్పాము, ఇంతకుముందు 100, ఇప్పుడు 125. అలాగే 60 డేస్ పాస్ పీరియడ్ ఉంది అగ్రికల్చర్ పీక్ సీజన్లో. అలాగే ఎంప్లాయ్మెంట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్తో బిల్డ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి 1 వీక్లో పే చేసేస్తారు, లేదా అట్ మ్యాక్స్ 2 వీక్, ఫోర్ట్ నైట్ అంటే 14 days, రైట్? సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ సి, రైట్? సో దట్ ఈస్ అబౌట్ ద వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ యోజన, right? I hope you have enjoyed. Thank you.